బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకను ఊపేస్తున్న రేవన్న రేప్ ఆరోపణల కేసులో పురోగతి వస్తోంది. హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం రేవన్నను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మహిళను కిడ్నాప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవన్నకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేవన్న ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న మహిళను ఆయన కిడ్నాప్ చేసినట్టు మహిళ కుమారుడు ఫిర్యాదు చేశారు. మహిళా కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు రేవన్న. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రజ్వల్ రేవన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందించాలని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకను ఊపేస్తున్న రేవన్న రేప్ ఆరోపణల కేసులో పురోగతి వస్తోంది. హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం రేవన్నను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మహిళను కిడ్నాప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవన్నకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేవన్న ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న మహిళను ఆయన కిడ్నాప్ చేసినట్లు మహిళ కుమారుడు ఫిర్యాదు చేశారు. మహిళా కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు రేవన్న. రెడ్డిగా హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్నారు సిట్ అధికారులు. ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, అసలు ఏం జరుగుతోంది? రేవన్న ప్రస్తుతం ఎక్కడున్నారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, ఈ కర్ణాటకకు సంబంధించిన ప్రజ్వల్ అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రజ్వల్ ఏదైతే మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారో దానికి సంబంధించిన కేసులో తన తండ్రి రేవన్నపై కూడా ఓ మహిళను అంటే వారి ఫామ్ హౌస్లో పనిచేసే మహిళను బంధించారు, కిడ్నాప్ చేశారనేది ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా మహిళ కుమారుడు 20 సంవత్సరాల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ హెచ్డి రేవన్నకు కూడా అంటే ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్నకు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ముందుగా భావించిన హెచ్డి రేవన్న ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అరెస్ట్ చేయకుండా ఉపశమనం కల్పించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి ఆ బెయిల్ సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు సిట్ అధికారులు రేవన్న నివాసానికి చేరుకున్నారు. రేవన్న ఫోన్ను సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రేవన్నను ప్రజెంట్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మహిళను కిడ్నాప్ చేశారా లేదా, కిడ్నాప్ చేయడానికి గల కారణాలేంటి, ఎందుకు మీపైన ఆరోపణలు వస్తున్నాయి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి అత్యాచార ఘటనకు సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దానిపై కఠినంగా వ్యవహరించాలి, అదుపులోకి తీసుకుని విచారించాలి అంటూ కూడా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దీనిపై బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజ్వల్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగిన న్యాయం చేయాలనేది ప్రధానంగా రాహుల్ గాంధీ లేఖ రాశారు. దానికి సంబంధించి ఈరోజు సిద్ధరామయ్య కూడా ఒక ట్విట్టర్ వేదికగా కూడా తన ట్విట్టర్ వేదికగా కూడా ఆ లేఖను ట్విట్టర్లో మెన్షన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ నిన్న లేఖ రాయడం, ఈరోజు సిట్ అధికారులతో కూడా కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానిపై కూడా ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వారితో సమావేశమయ్యారు. కేసు పూర్వపరాలు, అసలు కేసు ఎప్పుడు ఇది మొదలైంది, ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, ప్రజ్వల్ రేవన్న పారిపోవడానికి ఎవరైనా సహాయం చేశారా, అసలు ఎటువంటి ఆరోపణలు ఉన్నాయనే దానిపై కూడా ప్రధానంగా సిట్ అధికారులతో సిద్ధరామయ్య కూడా సమావేశమై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు గత 3 రోజుల క్రితమే వారం రోజుల్లోగా సిట్ అధికారుల ముందు హాజరవ్వాలంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 15వ తేదీన జర్మనీ నుంచి 12 గంటలకు అక్కడి నుంచి రాబోతున్నారు. 15వ తేదీన బయలుదేరుతున్నారు ప్రజ్వల్ రేవన్న. 16వ తేదీకి బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు చేరుకున్న తర్వాత సిట్ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సిట్ ముందు హాజరైన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.